హాయ్ అండి, మీ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా బాగాలేదండి నా భార్య వల్ల. దేనికో ఎందుకో చెబుతాను. ఉదయాన్నే 7 గంటలకు లేచింది. 7 గంటలకు లేచి కసు కూర్చుకొని పోయిన అన్నం పెట్టింది. అన్నం పెట్టి ఇంకా కూరగాయలు తీసుకురా బావ అంటే, సరే రాజే కూరగాయలు తీసుకొస్తాలే అని చెప్పిన తర్వాత పిల్లలకేమో సుహాసినికి సాహస్ బాబుకి పూరి తీసుకొచ్చి, అలానే రాజ్కుమార్ కూడా తినాలని చెప్పేసి నేను ఎప్పుడు తీసుకొచ్చిన పిల్లల దగ్గర పూరి తింటా ఉండుద్ది. అందుకని చెప్పేసి ఇడ్లీతో పాటు పూరి కూడా తీసుకొచ్చి నేను టిఫిన్ చేయాలి. పిల్లల వరకనో రాజుకి తీసుకొచ్చి తర్వాత ఇంకా పనులేమో మాకు పల్లెటూరులో పనులు అసలు ఉండలేదు. అసలు ఇడిపోయిన పనులు ఒక రోజు ఉంటున్నాయి, 2 రోజులు ఇంటికాడ. అలా అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా గడిచిద్ది అని చెప్పేసి నేను ఆలోచించుకొని ఎటు పోదామా అని ఆలోచిస్తున్నా. అది కాక ఇక్కడ పొలం వేసుకున్నాము, 2.5 ఎకరాలు వేసుకున్నాము. అదేమో ఇంకా పొలం పనులు అయిపోయి ఇటు వెళ్దామని చెప్పేసి ఆలోచిస్తుంటే నా ఆలోచన నేనుంటే వచ్చేసరికి ఏడుతోందండి. దేనికి ఏడుతున్నావు? ఏంది మా అసలు నీ బాధ ఏందని చెప్పమంటే అసలు చెప్పని కూడా చెప్పట్లా. సముద్రం అయితే మొత్తం ఇక్కడ పారుతుంది. ఈ పళ్ళు కొట్టకపోతే అని నాకేం భయం పడుతుంది. దేనికి మా ఏడుతుంది? సరే చెప్పు, ఇక్కడ వీడియోస్లో చెప్పు ఏంటి ఎడుతున్నావు? కళ్ళంటి ఇటు కారుతా ఉంటున్నాయి. నేనేం తప్పు చేస్తే ఇక వీడియోలో చెప్పు. నేనేం తప్పు చేయలేదండి, ఏం అనలేదు, నేను చేయలేదు. ఎందుకు మా ఏడుతున్నావు? మరి ఈరోజు వినకొండ గుంటూరు లేకపోతే నష్టపేట ఎటో ఒకటి పోయి పని కనుక్కొని వస్తారు. అది శుభం అని పోదా అంటే ఎందుకు మరి ఏడుతున్నావు? నీకేంది అసలుకే అంటే ఎందుకు రాజు ప్రశాంతంగా ఉంచట్లేదు అని చెబుతుంటే, నువ్వు ప్రశాంతంగా ఉంచట్లేదని నన్ను అంటుంది. చెప్పు మరి దేనికో? ఇప్పుడు ఆడియన్స్ చూస్తున్నారు, దానికి సమాధానం చెప్పు. నీ బాధ ఏంది చెప్పు. నీ బాధ ఏందో మరి? నీ బాధ ఏంది చెప్పు. రాంగా రైట్ సబ్స్క్రైబర్ అని చెప్తారుగా. నేను పని లేదని ఇటో కూడా ఒప్పుకుని పోయి చేద్దామని చెప్పేసి రాజు డెలివరీ డేట్ కూడా ఈ నెలలో వచ్చారండి, నెలాఖరికి. అందుకని చెప్పేసి చేతులు రూపాయలు లేవు, పండగ వస్తుంది, నెటోడు పోయి సంపాదించుకొని పిల్లల బట్టలు అయినా కానీ ఇంట్లో నడపాలని ఏయో నా తాపరితో నేను ఆలోచిస్తుంటే, ఇంట్లో భార్య ఎడితే కుటుంబం ఎదిగిద్దా చెప్పండి? భార్య అనేది ఎప్పుడు నవ్వుతూ ఉంటుంటే కలకాలగా ఉంటుంటే ఇంటికి దీపం భార్య అంటారు కదా, అలాంటి దీపమే కాలుస్తూ ఉంటుంటే ఎట్ట కుదిరిద్ది? నీ బాధ ఏంది? నీ బాధ అరే మమ్మీ బాధ ఎందుకు కనుక్కోనరా? సాస్ కనుక్కోరా, నువ్వని కనుక్కోరా. మమ్మీ బాధ ఎందుకు కనుక్కో. చెప్పుమా, ఇప్పుడు వీడియోలో ఉంది, నువ్వు చెప్పు. నువ్వు చెప్పబోతే సమాధానం లేనట్టే. పలానా అని చెప్పు. కూర్చోండి, చెప్పు. సరిగ్గా ఇలా పెట్టేలే, నలుగురం కనపడతాం. చెప్పు, దేనికి ఎడుతున్నావు? ఉదయం నుంచి ఏం జరిగిందో నేను మొత్తం చెప్పిన. ఉదయం 5 గంటలకు లేచి బైబిల్ చదువుకొని ఎడిటింగ్స్ ఉంటాయి ఇవన్నీ చేసుకొని పనికి వెళ్దామని ఆలోచిస్తూ ఉంటుంటే రాజ్కుమార్ నీరసం ఉందని చెప్పేసి 7 గంటలు లేచి ఇంకా అలా పోయిన అన్నం పెట్టుకుంది. తర్వాత మరి ఎందుకు ఎడుతుందో నాకేం అర్థం కావట్లా. రే ఏంటంటే మీ గోలేంద్రా, ఇద్దరికి చెరువు పూరి తీసుకొచ్చా, తిన్నాక మళ్ళీ నా మీద కోపంతో పూరి తీసుకొచ్చని చెప్పా కదా. రాజీకి పూరి అని ఇడ్లీ తీసుకొచ్చని చెప్పా కదా. ఆ పూరి కూడా వీళ్ళిద్దరికి చేసామా ఇచ్చింది. కూర్చో. ఇంకేముంది 2 ఇడ్లీలు. నువ్వు తినొచ్చాక నీకేమైంది? నువ్వు మెలగడం రాదని తినపోతే నన్ను అంటుంది. అసలు నేను తప్పు చేస్తే అన్న నేను సహిస్తా, నువ్వేం లేకుండా చెప్పు. పలానా అని ఇలాంటి సమయంలో నువ్వు ఏడవద్దు. బాగా సంతోషంగా ఉండి ఏం కావాలి బట్టి చెప్పు, తీసుకొస్తా. కూరగాయలు తీసుకొస్తాను. ఆ లోపల అన్నం వండుతున్నావు, ఇంకేం తొందరపడుతున్నావు? కూరగాయల కోసం ఎడుతున్నావా? లేకపోతే రే కొట్టుకోకాకండి రా, వదిలే కొట్టుకోకాకండి. హాయ్ చెప్పండి. చెప్పు హాయ్ చెప్పు రాజు, ఇప్పుడైనా చెప్పు రాజీ. అసలు దేనిక సమాధానం? అసలు నాని అన్నాడా, కొట్టాడా, తిట్టాడా అనుకుంటారు. చెప్పు ఏందో సమాధానం చెప్పు. దేనికి ఏడుతున్నావు? పొద్దునే రాత్రి వాళ్ళ అమ్మగారు మా పెళ్ళి వీడియో చూడాలనుకునేసరికి పోయి మా ఇంటికాడ పోయి టీవీ తీసుకొచ్చి క్యాసెట్ పెట్టి 10 గంటలు 10:30 దాకా మా వీడియో సంతోషం చూసుకొని వచ్చి కూర్చున్నాం. ఆ లోపల మళ్ళీ ఇలాగా అంటుంది. ఏం చెప్పు అన్న పత్తా సరేరా, తొందర రావాలి నువ్వు. ఇంకేదండి విశేషాలు? ఇంక రాజ్కుమార్ ఎందుకు వేస్తుందో అసలు ఏందో నాకే అర్థం కాక నాకు మైండ్ పోతుంది. చెప్పుమా, పలానా అని చెప్పుమా.
సరే నేను విజయవాడ పని పోతా కానీ మీ అమ్మ వాళ్ళ దగ్గర నువ్వు ఉండు, నెల నెల డబ్బులు పంపిస్తా. రేపు హాస్పిటల్ పోవాలిగా, పనికి పోయి ఒక 5,000 తీసుకొని నీకు ఇస్తా కానీ పోయి మీ డాడీని తీసుకొని పోయి నా చెప్పి తీసుకుని వెళ్ళి చూపించుకోనరా. అట్టేనా ఓకేనా? మరి నీ ఏడుపు నీ కారణం ఏందమ్మా? ఎందుకు మనం మతిపోగొడుతున్నావు? ఎందుకు నీకు మతి ఎందుకు పోయింది? నాకెందుకు మతిపోయింది చెప్పమంటావా? నువ్వు ఇంట్లో ఏడుస్తా ఉంటే చేస్తా ఉంటే నాకు మతిపోయింది. నీకెందుకు పోయింది? అరే ఏమేమి చెప్పండి రా మమ్మీకి. ఏమన్నారు మమ్మీని మీరు? ఏమన్నా సాసు నువ్వు మమ్మీని? నువ్వేమన్నా సుహాసిని? మమ్మీ నేను అన్నావా? అమ్మ జోడు మీరు బాగాలేదా? నువ్వు కూడా బాగాలేదా? మరి మమ్మీ ఇంటికి తెలుస్తుంది చెప్పు మరి తొందరగా. అది అలాగా నా మీద కోపపడిద్దండి, నా మీద కోపపడిద్ది, చేసిద్ది, రక్కిద్ది, తిట్టిద్ది, కళ్ళు పెద్ద చేసిద్ది. అయినప్పటికీ ఇంతకులే ఆయన వదిలేస్తా. చెప్పు సరే అది మీరు సెల్ తీసుకుని చెప్పాను మరి. సమాధానం చెప్పు తొందరగా. నేను ఆ వీడియో ఆపను, నేను ఇట్లా జెన్యున్గా ఉన్నా కాబట్టి నేను జెన్యున్గానే ఉంటా. ఊరుకోండి సెల్ ఊరుకోద్దు, వద్దు వదలండి, సెల్ ఊరుకోద్దులే కానీ వదిలే. చెప్పు రాజీ. అరే ఆడిపోయి ఆడుకోపోండి. బూడిదే అదిగో పిల్లి పిల్లి అటు ఉంది పార బాత్రూమ్ కాడ అటు పక్కన చూడుకోండి. పిల్లి మియావ్ 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 పిలుస్తాం పోండి. మియావ్ పో. సుహాసిని తాలంటి నాకు బండి తాలంటి మేమతో మాట్లాడేది అసలు మీతో ఉంటే అర్థం కావట్లేదు. మీరు పోయినా కానీ చెప్పిద్దేమో. చెప్పు రాజు ఇంటికి వెళ్తున్నావు చెప్పు రాజు. నేను ఒక షార్ట్ వీడియోలో చూతావు ఏమన్నట్టుగా నేను షార్ట్ వీడియో తీసిన. నువ్వేం చెప్పట్లే సమాధానం. తొందరగా చెప్పుమా. దేనికి ఎడుతున్నావు చెప్పుమా. ఎవరు గుర్తొచ్చారు నీకు? ఎవరు గుర్తొచ్చారు? ఇంతకీ అది చూస్తావు సమాధానం చెప్పు. దేనికి పెడుతున్నావు? ఎవరిని గుర్తొచ్చారా? ఏమన్నానా? ఇంతకు సముద్రం లాగా వచ్చిందండి, పల్లె మొత్తం కొట్టపోయింది మీ వల్ల. చెప్పుమా. సమాధానం చెప్పు అన్నప్పుడు చెప్పు. బతలాడించుకోవద్దు పొద్దుగూగులు. దేనికి పెడుతున్నావు దానికి చెప్పు సమాధానం. ఫోన్ చేసిందండి, నేను పని కోసం తిరుగుతున్నాను. మా బాబాయ్ కోసం పోయి మా బాబాయ్ కూడా ఖాళీగా ఉన్నారంట. ఏమైనా పని ఉంటే చెప్పు బాబాయ్ అంటే మేమే ఖాళీగా ఉన్నారా, పని లేదంట అని చెప్పేసరికి సరేలే మా బాబాయ్లు 3 ఖాళీగా ఉంటున్నారు, ఒక పక్క మా తమ్ముడు ఖాళీ, మా నాన్న ఖాళీ, వీళ్ళందరూ ఖాళీగా ఉంటున్నారు కాబట్టి మన ఇంట్లో ఒక 10 మంది వేయమని నేను చెప్పి ఒక 10 మంది వేయం కదా. పోయి అక్కడ పని ఒప్పుకొని పోయి ఒక కాంట్రాక్ట్ తీసుకొని ఒక ఫ్లాట్ 25,000, 30,000, 40,000, 50,000 ఒప్పుకొని అవుట్ సైడ్లో బయట సైడ్ ఏదో ఒకటి కట్టుబడి ఒక ప్లాస్టింగ్ చేద్దాం నేను ఆలోచనలో ఉంటే ఒకవేళ అదొక ఆలోచన వస్తుంది. మళ్ళీ ఛానల్ ఎలా రన్ చేయాలి, ఒక పక్క పని పోతేనేమో ఛానల్ అసలు రన్ చేయలేమండి. యూట్యూబా పని ఇన్నిట్లో ఏదో ఒకటి. ఒకవేళ పని 10 రోజులు పోయానంటే ఇంకా ఛానల్ ఇంకొక డుమ్మ ఇంకేటో వెళ్ళిపోయింది. మనం చేసిన 4 సంవత్సరాల కష్టం మొత్తం గుగ్గిపాలు చేసుకున్నట్టే అని ఆలోచన చేయాల్సి వస్తుంది. ఒక పక్క కుటుంబాన్ని నడుపుకోవాలంటే యూట్యూబ్ అలా అసలే కాదు. అది ఒక రోజు లేపిద్ది, ఒక రోజు పడేసిద్ది. అన్నప్పుడు దీన్ని నమ్మడం కంటే మన కష్టాన్ని నమ్ముకోవడం నేను మేలని చెప్పేసి ఒక పక్క ఇది కష్టం ఉన్న నష్టం ఉన్న వీడియో పెట్టుకుంటూ చేసుకుంటూ ఒక పక్క 2 పక్కలు చేద్దామని నేను ఆలోచనతో ఉంటే రాజకుమారి సరే బావా నువ్వైతే పనికెళ్ళు, నేను ఉన్న సేపు వీడియో తీసుకుంటాలే, వీడియో తీసుకుని పోస్ట్ చేస్తాలే, నేను ఛానల్ని రన్నింగ్ చేసుకుంటాలే, నా సబ్స్క్రైబర్ని కూడా నేను ఎక్కడ అప్లోడ్ చేయకుండా వీడియోస్ పెట్టుకుంటానని అట్లా సమాధానం చెప్పదు. అసలు ఏంది? సరేనండి డెలివరీ టైం దగ్గరకు వస్తుంది కాబట్టి మెమ్మర్ వెళ్తావా? మెమ్మర్ దగ్గరికి ఇవి నా కాడ ఉంటావు మరి. సరే ఉంటావు చేస్తా. మరి నువ్వు ఏడుపు కారణం ఏంది? దానికి సమాధానం చెప్పు. తొందర చెప్పు రాజీ. ఇప్పుడు చాలా ఎంత అయింది మా? ఆతులు ఊతులు బూతులు ఊడు ఊడు ఊహు 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 దేని గురించి చెప్పు. వీడియో ఆపేస్తాను ఇక. బాగా దాకా పెడుతున్నావా? ఏం బాగాలేదు నీకేనా? అప్సర్డ్ ఉందా ఏంటి?
నడువులు నొప్పి పడుతున్నాయా? మరి ఆ విషయం చెప్పొచ్చు, ఎందుకు ఎడుతున్నావు? మళ్ళీ నాకు చూసి కళ్ళు ఏమిటి నీళ్ళు నన్ను తిట్టుకుంటారు పో. నడువులు నొప్పి ఇప్పుడు చెబుతున్నావు, నడువులు నొప్పి అయితే పోదాం హాస్పిటల్ పోయి చూపిస్తాను. ఇంకేది నీకు బాధ? నేను ఆపను. నీకు నడువులు నొప్పి అని ఇప్పుడు చెప్పావు. నీవు ఎన్ని గంటలకు చెప్పావు? 10 నిమిషాల తర్వాత చెప్పావు నడువులు నొప్పి అని. ఇంతగాంచి నేను నీ కాడ బో అని అడుగుతున్నాను చెప్పా. కుక్కలాగా అరుతున్నావు కూడా నువ్వు నాకు చెప్పట్లేదు సమాధానం. ఇప్పుడు చెబుతాను నడువులు నొప్పి అని. నడువులు నొప్పి అంది సరే తీసుకెళ్తా 10 నిమిషాల కాడికి వెళ్దాం, పో చూపించుకుని వద్దాం. ఇంకేంది? ఏంది